10 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత కత్తి సినిమా రీమేక్ తో దుమ్ము దులిపాడు చిరు. 10 ఏళ్లు నటనకు దూరంగా ఉన్న తన చావ తగ్గలేదని నిరూపించాడు చిరు. 61 ఏళ్ల వయసులో కాలేజీ కుర్రాడిలా కనిపించి అందరినీ ఔరా అనిపించాడు. డాన్స్లు, ఫైట్స్లతో అందర్నీ అల్లరించి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు. ఈ జోష్లోనూ తన 151వ సినిమాపై సన్నాహాలు మొదలుపెట్టాడు. కాగా ఈ చిత్రాన్ని కూడా రామ్ చరణ్ నిర్మిస్తున్నాడని ప్రచారం జరుగుతున్నప్పటికీ చిరు మాత్రం తన బావమరిది అల్లు అరవింద్ బ్యానర్లో చేయాలా లేక కొడుకు బ్యానర్లో చేయాలా అని ఆలోచిస్తున్నాడట. మరోవైపు సురేందర్ రెడ్డి దర్శకత్వంలో 151వ మూవీ ఉండబోతుందని ధృవ ప్రమోషన్లో చరణ్ చెప్పాడు. అయితే చిరు మాత్రం ఈసారి కూడా రీమేక్ కథను నమ్ముకుంటే బెటర్ అనే ఆలోచనలో ఉన్నాడట. మరోవైపు సురేందర్ రెడ్డి మాత్రం ఇప్పటికే రీమేక్ కథతో ధృవ తెరకెక్కించి తన సత్తాను చాటాడు. ఈసారైనా సొంత కథతో చిరుకు మెగా హిట్ ఇవ్వాలనే ఆలోచనలో ఉన్నాడట. మరి చిరు చివరికి ఏ కథకు పచ్చ జెండా ఊపుతాడో అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక ఖైదీ విషయానికి వస్తే మొదటి వారంలోనే 108 కోట్లు క్రాస్ చేసి మెగాస్టార్ సత్తా ఏంటో చూపించాడు.